7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తను చేసిన తప్పుల వల్లే పోలీసులకు దొరికిపోయారు. అతని కోసం నెలల తరబడి వెతుకుతున్న పోలీసులకు ఎట్టకేలకు హైదరాబాద్ లో పట్టుబడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ను వంశీ ఇటీవల కిడ్నాప్ చేయించారు. సత్యవర్ధన్ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాపసు తీసుకునేలా బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. పైగా కోర్టుకు కూడా సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు తమ వాహనంలోనే తీసుకువెళ్లి తప్పుడు సాక్ష్యం చెప్పించడం విశేషం. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఉదయం నుంచి కూడా ఇటు వంశీని ఏ కేసుకి సంబంధించి అరెస్ట్ చేశారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. మరి తాజాగా అది కూడా వీడింది. సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే పోలీసులు వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకి తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వంశీ వాహనం ఏపీ బోర్డర్ లో నుంచి లోపలికి ప్రవేశించింది. జగ్గయ్యపేటకు వద్ద కొద్దిసేపటి క్రితమే వంశీకి సంబంధించిన వాహనం దాటిన పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయవాడకి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వంశీ కాన్వే విజయవాడ వైపు వస్తుంది. మరి కాసేపట్లో విజయవాడ చేరుకుంటుంది. అయితే విజయవాడలో పడమట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకపోతే బందర్ రోడ్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వంశీని తీసుకెళ్తారా దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2 ప్రాంతాల వద్ద పోలీసుల మోహరింపు భద్రత మాత్రం ప్రస్తుతం కనబడుతుంది. అయితే వంశీకి సంబంధించి అరెస్టు మీద పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే క్లారిటీ వీడింది, చిక్కుముడి వీడింది. ఎవరైతే సత్యవర్ధన్ వాంగ్మూలం మేరకు వంశీని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు స్పష్టత ఇచ్చారో అందుకు సంబంధించిన నోటీసులు కూడా వంశీకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులను పలువురిని అరెస్ట్ చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా తేల్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 71వ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించి జైలుకు కూడా తరలించారు. అయితే వంశీ మాత్రం హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ వెనువెంటనే వెలుగులోకి వచ్చి గతంలోని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ హఠాత్తుగా కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసు తనపై బెదిరింపులతోనే తను ఈ కేసు నమోదు చేశాను, నేను విత్డ్రా చేసుకున్నట్లుగా ఒక అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు. ఒకసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను పోలీసులు విచారించిన నేపథ్యంలోని కొన్ని కీలక అంశాలను సత్యవర్ధన్ పోలీసులకు చెప్పడం జరిగింది. వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే తను ఈ కేసును వెనక్కి తీసుకున్నట్లుగా వాంగ్మూలాన్ని పోలీసులకు ఇచ్చారు. వెనువెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. గత 4 రోజుల నుంచి వంశీ కదలికల మీద పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వంశీ 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో తిరుగుతున్నారు. నిన్న వైసీపీ నేత ఫామ్ హౌస్ లో ఒక పార్టీకి హాజరయ్యి ఆ తర్వాత ఆయన తన నివాసమైన గచ్చిబౌలిలోని మహేం బూజాకు చేరుకున్నారు. అయితే ఈరోజు ఉదయం పూర్తి పకడ్బందీ సమాచారంతో పోలీసులు మహేం బూజా అపార్ట్మెంట్స్ లోకి ఎంట్రీ అయ్యి వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే సమయంలోని పోలీసులు కళ్ళుగప్పి పారిపోయే ప్రయత్నం వంశీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. పోలీసులు పక్కా ప్లాన్ తోని పూర్తి సమాచారంతో వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. వంశీ అరెస్ట్ చేసే సమయంలోని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనపై ఉన్న కేసులన్నింటిలో తనకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ ఇచ్చిందనేది మాత్రం పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసులు కాదు ఇతర వేరే కేసులు అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు నోటీసులను వంశీకి చూపించడంతో పాటు కుటుంబ సభ్యులకు ఇచ్చి కొన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు 8:30 ప్రాంతంలోని గచ్చిబౌలిలోని మహేం బూజా నుంచి ప్రజెంట్ వంశీని పోలీసులు విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోని గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి తీవ్ర స్థాయిలోని చర్చనీయాంశంగా మారింది. చాలా మంది అల్లరిముక్కలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పట్టించారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే టీడీపీ ఫిర్యాదు చేసినా సరే అప్పటి పోలీసులు పట్టినట్లుగా వివరించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కేసును బయటికి తీయటం జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంది. ప్రధానంగా గన్నవరం
కార్యాలయంపై దాడి సమయంలోని అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఈ కేసుకు కీలకంగా ఉన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆయన వాగ్మూలంగా పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం 88 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 71 నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. తాజాగా ఆయన సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకోవడంపై పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారు. ఒక వ్యూహాత్మకంగా సినీ పక్కిలోని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వంశీపై పడమట పోలీస్ స్టేషన్లోని అరెస్టు నేపథ్యంలోనే పలు కీలక సెక్షన్లో కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అట్రాసిటీ కేసుతో పాటు మొత్తం 6 నుంచి 7 సెక్షన్లో కూడా పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో విజయవాడకు వంశీని తరలిస్తారు. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన వంశీని పోలీసులు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ పూర్తి చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసు సంబంధించి చాలా కీలకమైన సెక్షన్లు, అట్రాసిటీతో పాటు మరో పక్క కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి ఈ విధంగా పూర్తి స్థాయిలోనే ఆయన పైన దాడి చేశారు అనే దానిపై కూడా అత్యాచారం లాంటి కేసులు కూడా పోలీసులు వంశీ మీద పెట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం వంశీకి హైకోర్టు ఎటువంటి శిక్ష వైబోతుంది, బెయిల్ మీద వెళ్తే ఎంతవరకు వస్తుంది దానిపై కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసింది. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన దాంట్లో వంశీతో పాటు ఆయన అనుచరులు 5గురిపై కూడా పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోని వంశీని విజయవాడకు తరలించబోతున్నారు. 50 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ దూరంలోని వంశీ కాన్వే ప్రస్తుతం విజయవాడ వైపు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించి అరెస్టు నేపథ్యంలోని తెలుగుదేశం పార్టీ అట్లాగే వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతుంది. పూర్తిగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ వైసీపీ ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అరాచక మూకలతోని పార్టీ కార్యాలయంపై దాడి చేస్తున్న పిల్ల సైకోని అరెస్ట్ చేస్తే ఇది ఎంతవరకు చట్టవిరుద్ధం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే రాజకీయ కక్ష సాధింపు కాదు, ఖచ్చితంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో దాడి చేసిన పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేస్తున్నాము, బెదిరింపులకు దాంతోపాటు కిడ్నాప్ చేశారంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. టీడీపీకి సంబంధించిన నేతలు మాత్రం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వెంటనే కోర్టులో హాజరుపరుస్తారా లేదా మరింతగా పోలీస్ స్టేషన్లోని వంశీకి సంబంధించిన వాగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ చూసినట్లయితే వంశీ చాలా టార్గెట్గానే ప్రభుత్వానికి ఉన్నారు. ఇప్పటికే పలు కేసులు వంశీ మీద నమోదైన నేపథ్యంలో అన్ని కేసుల్లోని బయటపడే దిశగా కూడా కోర్టు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చిన వంశీ ఒక్కసారిగా ఒక చిన్న కేసు ఏదైతుందో కిడ్నాప్తో పాటు బెదిరింపు లాంటి ఒక కేసులోనే అరెస్ట్ అవడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలో పోలీసులు విజయవాడ తీసుకొచ్చి నెక్స్ట్ స్టెప్ వంశీకి సంబంధించి ఏం తీసుకోబోతున్నారు దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వంశీ అరెస్ట్ కి సంబంధించి ఇటు వైసీపీ నేతలు ఏమైనా బెయిల్ కోసం ముందస్తుగా లంచ్ మోషన్ పిటిషన్ ఏమైనా దాఖలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వంశీ నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, కోర్టును ఎంతవరకు ఆశ్రయిస్తారు దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వంశీకి పోలీసులు ఇచ్చిన నోటీసులు ఏదైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి సెక్షన్లతో పాటు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనే దానిపై కూడా నోటీసులు ఇచ్చారు. దాని మీద ప్రస్తుతం వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లోని దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు హైకోర్టులోని ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేసే ఆలోచనలోని వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. వంశీకి సంబంధించిన లీగల్ టీం కూడా అందుకోసం వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు పెట్టిన కేసులు సెక్షన్లు దాంతోపాటు పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు దానిపై కూడా ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లోని దీని మీద స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే పటమట ప్రాంతంలో వైసీపీ నేతలు ఏమైనా అల్లర్లు ఏమైనా సృష్టిస్తూ వస్తున్నారా? అంటే వంశీ అరెస్ట్ తర్వాత పోలీసుల యంత్రాంగం ఎలా అప్రమత్తమైంది. ప్రధానంగా వంశీని తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించే క్రమంలో భాగంగా ఏపీ అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మోహరింపు కనపడింది. అక్కడికి వచ్చిన వెంటనే వంశీ వాహనాన్ని కూడా పోలీసులు చేంజ్ చేశారు. అయితే హైదరాబాద్ నుంచి వంశీ బ్లాక్ కలర్ స్కార్పియో వాహనంలో బయలుదేరితే
దాన్ని మార్చి వేరే వాహనంలోని వంశీని తరలించి ఆ వాహనం ద్వారా వంశీని ఇప్పుడు హైదరాబాద్కి తరలిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగినా, అవాంఛనీయ ఘటనలు జరిగినా జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు పోలీసులు తీసుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరింపు కనపడుతుంది. దాంతోపాటు గన్నవరం నియోజకవర్గంలోని అన్ని సెంటర్లో కూడా పోలీసులు బలగాలను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, దాంతోపాటు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగకుండా పూర్తి స్థాయిలోని చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నానిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి నోటీసులు ఇచ్చి బయటికి రాకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలోనే ఇటు విజయవాడలోని ఇతర వైసీపీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించి హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. వంశీ అరెస్ట్ సందర్భంగా వైసీపీ నేతలు ఒకవేళ బయటికి వచ్చి ఆందోళనలు, దాంతోపాటు నిరసనలు చేపడితే ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మాత్రం పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. దాంతోపాటు వంశీ అరెస్టు చేసి విజయవాడకి తరలిస్తున్న నేపథ్యంలోని ఒకవేళ పడమట పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొస్తే అక్కడ పూర్తి స్థాయిలో బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఒక 100 మంది పోలీసులతో ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఒక వెహికల్ పడమట పోలీస్ స్టేషన్కి చేరుకుంది. అక్కడ కొంతమంది పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత కొనసాగుతుంది. ఇంకా దాంతోపాటు వేరే స్టెప్గా ఇటు బందర్ రోడ్లోనే ఉన్న ప్రధానంగా టాస్క్ ఫోర్స్ కార్యాలయం మరొకటి ఉంది. టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు మోహరం కనబడుతుంది. అయితే పోలీసులు ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడికి తీసుకెళ్తారు దానిపై కూడా ఇప్పటి వరకు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బయటికి రానివ్వకుండా చాలా గోప్యంగా పోలీసులు ఉంచారు. విజయవాడ తరలించిన తర్వాత ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వంశీని తరలించి ఫార్మాలిటీస్ సంబంధించిన పూర్తి కార్యక్రమాలను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.